డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ ఎపిగ్లాటిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎపిగ్లాటిస్ గురించి తెలుసుకోవాలంటే మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి అవగాహన ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మౌత్లో నుంచి ఫుడ్ అంతా కూడా ఫార్నిక్స్కి వచ్చి ఫార్నిక్స్ నుంచి ఈ ఇసోఫాగస్ అనేటటువంటి ట్యూబ్లో గుండా ఈ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టమక్లోకి వెళ్ళుద్ది. మరి అదేవిధంగా మనం పీల్చినటువంటి ఎయిర్ అంతా కూడా ఈ నాస్ట్రిల్స్లో గుండా వచ్చేసి నాస్ట్రిల్స్లో వచ్చినటువంటి ఎయిర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫార్నిక్స్కి వచ్చి లార్నిక్స్కి వచ్చి ఈ లార్నిక్స్లో నుంచి ఇదంతా ఈ ట్రేకియా అనే గొట్టము ద్వారా ఈ రెండు బ్రాంచ్యూల్స్ ద్వారా రెండు లంగ్స్లోకి ఎయిర్ అంతా కూడా ఎంటర్ అవుద్ది. ఈ లంగ్స్ అనేవి ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచెస్లో నుంచి ట్రేకియాకి వచ్చి ట్రేకియా నుంచి లార్నిక్స్కి వచ్చి లార్నిక్స్ నుంచి ఈ ఎపిగ్లాటిస్ నుంచి ఈ ఫార్నిక్స్ గొంతులోకి వచ్చి అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఈ నాజల్ క్యావిటీలోకి వచ్చి నాస్ట్రిల్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళుద్ది ముక్కు రంధ్రాల ద్వారా. మరి అదేవిధంగా మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకున్నటువంటిది మరి ఇక్కడ ఈ గొంతు లేక ఫార్నిక్స్కి వచ్చినప్పుడు అది ఇసోఫాగస్లోకి ఫుడ్ వెళ్ళాలి. కానీ ఇక్కడే ఈ లంగ్స్లోకి వెళ్ళేటటువంటి మార్గమైనటువంటి ఈ లార్నిక్స్ ట్రేకియా ఉన్నాయి. మరి ఈ లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఒక మూత ఒకటి ఉంటుంది. ఈ మూత ఏమవుద్దంటే వచ్చేటటువంటి ఫుడ్ అంతా కూడా ఈ లార్నిక్స్లోకి వెళ్లకుండా ఇది ఇట్లా క్లోజ్ అవ్వగానే ఫుడ్ అంతా కూడా ఏమవుద్దంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇసోఫాగస్లో కుండా ఇక్కడ ఉన్నటువంటి స్టమక్లోకి వచ్చేస్తుంది. అంటే మళ్ళీ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎపిగ్లాటిస్ ఓపెన్ అవుద్ది కాబట్టి ఆ ఎయిర్ అంతా కూడా లంగ్స్లోకి వచ్చుద్ది. తీసుకున్నటువంటి ఫుడ్ని ఇది ఇసోఫాగస్లోకి వెళ్ళటానికి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళటానికి ఇక్కడ ఉన్నటువంటి లార్నిక్స్లో గుండా లోపలికి ఎంటర్ అవ్వకుండా ఈ లిడ్ లేక్ స్ట్రక్చర్ చూడండి. ఇదేమవుతుంది, ఇక్కడ ముద్ద మింగంగానే ఇది క్లోజ్ అయిపోయి ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసోఫాగస్లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిడ్ లేక్ స్ట్రక్చరు మనం ముద్ద మింగంగానే దీనిపైన ఒత్తిడి ఏర్పడి ఇది క్లోజ్ అయిపోయి ఫుడ్ ఇక్కడ నుంచి ఈ ట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఈ ట్యూబ్లో నుంచి ఇసోఫాగస్లో నుంచి ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టమక్లోకి వెళ్ళి అది డైజెస్ట్ అవుతుంది గ్రాడ్యువల్గా. మరి ఇక్కడ పీల్చుకున్నటువంటి గాలి మాత్రం ఈ నాస్ట్రిల్స్లో నుంచి నాజల్ క్యావిటీలో నుంచి ఫార్నిక్స్ గొంతు భాగం అక్కడి నుంచి ఈ ఎపిగ్లాటిస్లో నుంచి లార్నిక్స్ అంటే మనకు తెలుసు వాయిస్ బాక్స్ ఇదే, మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేసే బాక్స్ ఇదే, స్వరపేటిక అంటాం, ఇక్కడి నుంచే మనం మాట్లాడేది. ఆ తర్వాత ట్రేకియా అనే గొట్టం ఉంటుంది. ఈ ట్రేకియా అనేది రెండు గొట్టాలుగా డివైడ్ అవుద్ది. వీటిని బ్రాంచెస్ అంటాం. ఈ రెండు లంగ్స్కి వెళ్ళుద్ది. ఈ బ్రాంచెస్ మళ్ళీ లంగ్స్లో బ్రాంచియోల్స్గా సన్నటి గొట్టాలుగా స్ప్లిట్ అయ్యి లంగ్స్ అంతా కూడా లోపల ఉన్న ఫోల్డ్స్ అయినటువంటి ఈ ఆల్వియోలీలోకి ఈ బ్రాంచియోల్స్ అన్నీ కూడా కలబడి ఉంటాయి. మరి ఈ లంగ్స్ పైన ఉన్నటువంటి ఈ డబుల్ లేయర్ స్ట్రక్చర్నే మనం ప్లోరా అని అంటాం. ఈ మూత ఇట్లా క్లోజ్ అయినప్పుడు రెస్పిరేటరీ సిస్టాన్ని క్లోజ్ చేసినప్పుడు ఫుడ్ అంతా కూడా ఈ గొట్టంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేటటువంటి ఫుడ్ అంతా కూడా ఇలా క్లోజ్ అయినప్పుడు వెంటనే ఈ గొట్టం క్లోజ్ అవుద్ది కాబట్టి ఇది ఫుడ్ ఇటు వచ్చేస్తుంది.